హనుమాన్ పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ. ఈ సూపర్ హిట్ మూవీకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చింది ఎవరు కాదు, ఈ రోజు మనతో ఉన్నారు గౌర హరి గారు. సో గౌర హరి గారు అసలు చాలా ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. హరి గారు ఇంటికి వచ్చాము, ఈ స్టూడియోకి వచ్చాము, స్టూడియో కూడా మీకు చూపిస్తాను. దానికంటే ముందు లెట్స్ వెల్కమ్ హిమ్. హలో అండి, హౌ ఆర్ యూ? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎస్, సో హరి గారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ సక్సెస్తో? ఐఎమ్ హ్యాపీ అండి, వెరీ మచ్ హ్యాపీ. ఎస్, సో మీరు అనుకునేలాగానే అంటే మీరు థియేటర్లో మూవీ చూసేటప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్, ఇంకా విజిల్స్, స్పెషలీ హనుమాన్ ఇంట్రొడక్షన్లోనే ఒక అమేజింగ్ బీజిఎం చూసాము. ఎన్ని డేస్ పట్టిందండి ఇది చేయడానికి? ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 2 years అండి, కంప్లీట్లీ 2 years ప్రాపర్గా అయితే 1.5 year అండి ప్రాపర్గా అయితే. అంటే కంటిన్యూగా డే అండ్ నైట్ ఇంకా సీజీస్ రావడం, తర్వాత మళ్ళీ ప్యాటర్న్ మారడం, ఎట్లాగా ఇటు 1.5 year అండి ప్రాపర్లీ. స్పెషలీ అందరికి ఉన్న సెంటిమెంటల్ మూవీస్ కానీ, మైథాలజీ కానీ, స్పెషలీ పురాణాలతో కనెక్టెడ్ ఉన్న మూవీస్ ఉంటాయి కదా, దానికి మ్యూజిక్ ఇవ్వడం అంటే హార్ట్ టచింగ్ ఉండాలి. సో దానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బేసికలీ మనకి బై బర్త్ ఉంటుందండి. ఇంట్లో చిన్నప్పటి నుంచి చూసుకుంటే కనుక మా ఇంట్లో పూజలు పునస్కారాలు కంప్లీట్లీ ఆర్థోడాక్స్. సో చిన్నప్పటి నుంచి అది ఆ వైబ్ అయితే ఉంది. బేసికల్లీ మనం కమర్షియల్ హీరోకి ఎలా ట్రీట్ చేస్తామండి, డెమిగాడ్స్లో ఫీల్ అవుతాం వాళ్ళని, మనం లార్జర్ దాన్ లైఫ్ స్కేల్లో ప్రొజెక్షన్ చేద్దాం అనుకుంటాం వితౌట్ మ్యూజిక్. అలాంటి దేవుడే వస్తే మనం ఇంకా దాన్ని కమర్షియల్గా ఎలా ట్రీట్ చేస్తాం అనే ఒక ఇది ఉంటుంది కదా మనకి. సో అది ఖచ్చితంగా వర్కౌట్ అయింది అనుకుంటున్నాం. గతంలో చూసాము హనుమాన్ అనే ఈ కాన్సెప్ట్, స్పెషలీ హనుమాన్ అందరికి సూపర్ హీరో, ఈ కాన్సెప్ట్ మూవీస్ చాలా వచ్చాయి, మ్యూజిక్స్ కూడా హిట్ అయ్యాయి. అలాంటిది డిఫరెంట్గా చేయాలని ఒక చిన్న థాట్ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్కి, కంపోజర్కి. సో అది ఏంటి అంటే ప్రశాంత్ వర్మతో కూర్చొని మీరు డిస్కస్ చేశారా, ఆర్ఎల్స్ మీకు అంటే ఆ ఏ సీన్కి ఏ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని ఆ ఇన్స్పిరేషన్, ఆ థాట్ ఎలా వచ్చింది? కరెక్ట్, అంటే బేసికలీ విజువల్ మనకి చెప్పేస్తుందండి. బేసికలీ ఏ కైండ్ ఆఫ్ సౌండ్ అది కోరుకుంటుంది అనేది మనకి విజువల్ చెప్పేస్తుంది. అండ్ ఫైనల్లీ మీరు ఇప్పుడు ఏ సౌండ్ అయితే వింటున్నారో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ కంప్లీట్లీ అది ప్రశాంత్ సార్ చూస్ చేసుకుందనమాట. మేము ఎంత ఇచ్చినా కూడా ఆయన చూస్ చేసుకోకపోతే, అది కావాలి అని ఆయన యాక్సెప్ట్ చేసి ఉండకపోతే కనుక అది అక్కడ దాకా రాదు కదా స్క్రీన్ దాకా. సో ఎంటైర్ క్రెడిట్లో కంపల్సరీ మేజర్ పార్ట్ ప్రశాంత్ సార్కి ఇస్తాం మా మ్యూజిషియన్స్ అందరం కలిపి. ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే మీరు ఒక 2-3 డిఫరెంట్ బిట్స్ కంపోజ్ చేశారు, కానీ ఇదే బెస్టెస్ట్ బిట్ అని, కానీ ప్రశాంత్ చూసి ఇలా కాదు హరి, ఇంకా సంథింగ్ డిఫరెంట్ కావాలి? డెఫినెట్లీ అవి అవుతాయండి, కామన్ ఉంటుంది అది. నాకనే కాదు, ఫర్ ఎనీ కంపోజర్, అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద కంపోజర్స్, ఐ మీన్ టు సే లైక్ ఫర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఒకటి చాలా బెస్ట్ చేసాం అనుకుంటారు, కానీ డైరెక్టర్స్ విల్ బి ఇన్ సమ్ అదర్ పర్స్పెక్టివ్. సో వీ షుడ్ కంప్లీట్లీ ఎంటర్ ఇన్ టు దేర్ జోన్ అండ్ వీ షుడ్ ట్రై టు మ్యాచ్ దేర్ విజన్. వాళ్ళ విజన్కి మనం కాంప్లిమెంట్ చేయకపోతే మనం ఎంత ఇచ్చినా కూడాను సౌండ్ అది దానికి మ్యాచ్ కానప్పుడు ఆ ఆడియన్కి కూడా కనెక్ట్ కాలేదండి అది. ఇప్పుడు ఆడియన్స్ ఏదైతే హై ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా ప్రశాంత్ సార్ కంటెంట్ ఇచ్చారు కాబట్టి దానికి మా సౌండ్ కూడా కాంప్లిమెంట్ చేస్తుంది. రెండు మ్యూచువల్గా ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటున్నాయి కాబట్టి ఆ హై అనేది వర్కౌట్ అవుతుంది థియేటర్స్లో. ఆడియన్స్ డెఫినెట్లీ హై ఫీల్ అవుతున్నారు, కానీ మీరు ఎస్ దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ ద బెస్ట్ అని మీరు ఎక్కడ హై ఫీల్ అయ్యారు, ఏ సీన్లో హై ఫీల్ అయ్యారు? స్టిల్ నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఎవరికి ఉండదు అనుకుంటున్నామండి. ఎందుకంటే వెళ్ళేదాకా కూడా మేము దాన్ని ఎంతవరకు దాన్ని బెస్ట్ చేయగలుగుతాం అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. ఒక పర్టికులర్ పాయింట్ వచ్చిన తర్వాత డైరెక్టర్ విల్ లాక్ ద ప్యాటర్న్ ఒక చోట. అక్కడ మేము ఇంకా దానికి లాక్ అయ్యి ఇంకా డ్యూ టు ద టైమ్ లిమిటేషన్స్ ఆర్ ఎనీథింగ్ వాట్ యూ సే పంపించాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత కూడా మాకు ఇంకా ఏదైనా చేస్తుంటే బాగుండనే అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఐ మీన్ టు సే లైక్ రిగార్డింగ్ మిక్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మీకు ఇక్కడ ప్రోగ్రామింగ్ చేసింది మాత్రమే కాదు, లైవ్స్ తీసుకుంది మాత్రమే కాదు, అండ్ పోస్ట్ మ్యూజిక్ వర్క్ కూడా ఉంటుంది కదా, మిక్స్ అనేది ప్రీమిక్స్ కానీ అదంతా కూడాను ఒక చిన్న
ఆ కంప్లీట్నెస్ అయితే ఉండదండి, ఎవరికి కూడా ఉండదు. ఇంకా ఏదో చేసి ఉండొచ్చు అన్న ఒక ఫీలింగ్లోనే ఉంటారు ఎవరైనా కూడా, నాకు తెలిసి. ఎస్, సో హనుమాన్ ఇస్ పాన్ ఇండియా హిట్, చాలా ఇష్టపడుతున్నారు. స్పెషలీ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా చిన్నపిల్లలు మాత్రం సూపర్ హీరో హనుమాన్ అని ఇష్టపడుతున్నారు. స్పెషల్లీ లాస్ట్లో క్లైమాక్స్ బిట్, అది డిజైన్ చేయడానికి ఎంత టైం పట్టింది? సర్ప్రైజింగ్లీ లాస్ట్ చాలీస్ అనేది మేము 1.5 year బ్యాక్, 2 years బ్యాకే చేసేస్తున్నామండి. లాస్ట్ పావు గంట 20 నిమిషాలు మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో అదంతా కూడా లాస్ట్ ఇయర్ డిజైన్ చేసామండి. సో ప్రశాంత్ సార్ మాకు బిఫోర్ సిరీస్ మాకు స్కెచెస్ కనుక ఇచ్చున్నారు. స్కెచెస్ ఇస్తే వాటి మీద మేము వర్క్ చేస్తున్నాం అనమాట. సో ఇట్ ఆల్మోస్ట్ టుక్ లైక్ కపుల్ ఆఫ్ మంత్స్ అండి. కానీ ఇప్పుడు లాస్ట్లో ఆంజనేయ స్వామి వచ్చే ముందు కొన్ని శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో సర్ప్రైజింగ్లీ అది ఓవర్ నైట్ వచ్చిన థాట్ అది. సో నేను ఇవి వేస్తే బాగుంటుంది సార్, ఇవి నిగ గండ్ర కొట్టలే దగదగ మెరియచ్చు నన్నర్రా అనేది మా గురుగారు ఒక ఆయన రాస్తున్నారండి. అది వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇది ఆంజనేయ స్వామి గురించే రాశారు కదా సార్, ఇలాగ వస్తుంది, సో ఈ పర్టికులర్ పోర్షన్లో వాడితే కనుక చాలా బాగుంటుంది ఆయన రాకముందు అని అడిగితే కనుక వాళ్ళు తప్పకుండా వాడండి అని వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం, దీన్ని వాడటం, అది ఈరోజు థియేటర్లో పే ఆఫ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి డెఫినెట్లీ మీ గురుగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే స్పెషలీ గూస్ బంప్స్ వచ్చాయి ఆ సీన్ చూడంగానే. స్పెషలీ తేజ సజ్జా యాక్టింగ్ కానీ, ఆ బీజిఎం కానీ, సడన్లీ ఎంట్రీ ఆఫ్ హనుమాన్, ఇట్ వాజ్ లైక్ అమేజింగ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు మీరు మీ స్టూడియో చూపిస్తారా మాకు? దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐ కంపోజ్డ్ మోస్ట్ ఆఫ్ ద సీక్వెన్సెస్ హియర్. చాలా వరకు శ్లోకాలు కానీ, థీమ్స్ కానీ, మీరు ఇప్పుడు ఏదైతే టైటిల్ సీక్వెన్స్ అంజనాద్రి అని చూసారో, అండ్ లాస్ట్ క్లైమాక్స్ 30 minutes పోర్షన్స్ ఏవైతే శ్లోకాస్ అవన్నీ చూస్తున్నారో, అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఇంటర్వెల్ థీమ్ కానివ్వండి, లేదా ఒక స్పెషల్ అపీరెన్స్ ఒకటి ఉంది కదా ఫిలింలో, దానికి వచ్చే శ్లోకాస్ కానివ్వండి, ఎనీథింగ్, ఇవన్నీ కూడా బేసిక్గా కంపోజ్ చేసిన ప్లేస్ ఇది. బేసికలీ మనందరికీ డివోషనల్ టచ్ ఎక్కువగా ఉండటం మూలన అది కూడా చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మనకి ఫిలిమ్స్ ఒక పక్కన మన కమర్షియల్గా ట్రీట్ చేయడం, మనకు ఒక పక్కన డివోషనల్గా ఒకటి, మనకి చిన్నప్పటి నుంచి ఒకటి ఉంటుంది, ఇవి రెండు మిక్స్ అయ్యి ఒక కైండ్ ఆఫ్ అవుట్పుట్ వచ్చిందని ఫీల్ అవుతుంది. ఈరోజు ఆడియన్స్ ఏదైతే దేవుడికి కొట్టాడు అని ఏదైతే వాళ్ళు హై ఫీల్ అవుతున్నారో, అది దేవుడికి, మన హీరోస్నే డెమిగాడ్స్లో ఫీల్ అవుతాం కదా, ఇక దేవుడికే కొట్టాలంటే కనుక యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ ద థాట్ ప్రాసెస్ విల్ బి. మీరు అన్నారు మీ ఫ్యామిలీలో చాలా రిలీజియస్గా ఉంటారు, చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్పారు. సో మీ అమ్మగారు చూసిన తర్వాత ఏమన్నారు? ఎమోషన్స్ హ్యాపీ అండి. వాళ్ళకి అంటే దే విల్ బి లైక్ లిజనింగ్ టు దిస్ శ్లోకాస్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా. వాళ్ళు ప్రతిరోజు ఈ 2 years పాటు డైలీ ఒక శ్లోకం వాయిస్తున్నాం అంటే ఒకటే దాన్ని రిపీటెడ్గా వింటూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి అది అర్థం కాదు. థియేటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సర్ప్రైజ్ కూడా ఉండదు, డైలీ మనం ఇంట్లో వింటున్న సౌండే కదా అక్కడ ఉంది అంటారు. కానీ జనం తీసుకుంటారు, జనం ఎంజాయ్ చేసేటప్పుడు దే విల్ ఫీల్ ద వైబ్ ఆఫ్ దట్ ఎనర్జీ ఫీల్ అవుతారు. ఓకే, మా వాడు ఎన్నాళ్ళు వాయిస్తున్నదంతా ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పోన్లే అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో ఈ సక్సెస్ టైంలో మీ అమ్మగారికి మీరు తీసుకుని వెళ్తున్నారా రామ్ మందిర్కి? రామ్ మందిర్కి అండి లేదండి, మేబీ ఇది కుదరకపోవచ్చు. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళాలనే ఉంది. ఎందుకంటే ఇంకా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయన్నమాట, కొన్ని అవుట్స్ ఇవ్వాల్సినవి కానీ, కొన్ని వర్క్స్. సో దాని మూలన వెళ్ళకపోయినా నా ఫిలింకి అయితే పంపించాను, చూశారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెరీ నైస్. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ వర్మ సార్, బికాజ్ ఆయన విజన్, ఆయన థాట్ ప్రాసెస్ లేనిదే ఇదంతా కూడా ఏది ఉండదు. జస్ట్ మేము అందరం కూడా ఆయన బ్లైండ్గా ఫాలో అయిపోయాం అంతే. సో గతంలో మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ఈసారి బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది మీకు? చూసిన వాళ్ళందరూ ఎవరు వాయించారో తెలియదు కానీ భయ్య అసలు అని చెప్పి అంటుంటే ఫోన్లో ఎంజాయ్ చేస్తున్నారు, మన పని వృధా కాకుండా ఒక పద్ధతిగా వెళ్ళింది, రీచ్ అయింది ఆడియన్స్ని, వృధా పోలేదు ఎక్కడికి అని చెప్పేసి ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ మీకు చాలా ఎమోషనల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా అండి. ఈ ప్రాజెక్ట్ అనే కాదు, ఒక పీరియడ్ ఆఫ్ టైం, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏ ప్రాజెక్ట్ మీద మ్యాక్సిమం 3 to 4 months లేదా 6 months మినిమం ట్రావెల్ ఉంటుంది. అది ఇంకా ఎక్కువ జర్నీ వెళ్తూ ఉంటే కనుక తెలియకుండా ఎక్కడో మనం దానికి మన లైఫ్లో స్పేస్ ఇచ్చేస్తాం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇలాంటి పర్టికులర్ ఫిలిమ్స్కి అయితే మన లైఫ్ని పళంగా పెట్టేస్తాం కదా, దానికి రాత్రి పగలు ఇంకా మధ్యాహ్నం ఫుడ్ నిద్ర ఏం తెలీదు. అవి చాలా ర్యాండమ్గా ఆడ్ టైమింగ్స్లో జరుగుతూ ఉంటాయి అనమాట లైఫ్.
మార్నింగ్ 5కి పడుకోవడం, మళ్ళీ 6కి లేవటం, లేదా 8కి పడుకోవడం, 8:30కి లేచిపోవడం, వెంటనే ప్రొజెక్షన్ అంటారు, వస్తారు, టెన్షన్స్, లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఆటోమేటిక్గా ఎమోషనల్ బాండ్ అనేది వచ్చేస్తుంది దాని మీద. ఇంక మనకి ఇంక తెలియకుండా ఎక్కడో దీన్ని ఎలాగైనా సరే నిలబెట్టాలి, ఎలాగైనా సరే చెయ్యాలి అని ఒక ఆ భావం అనేది క్రియేట్ అయిపోతుంది. నాకనే కదండి, ఎవరికైనా ఇన్ జనరల్గా ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ట్రావెల్ చేస్తే కనుక అది చాలా గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ గిటార్ పెట్టారు, ఎన్ని ఇయర్స్ నుంచి వాయిస్తున్నారు మీరు? ఇట్స్ బిన్ లైక్ ఆల్మోస్ట్ 20 years అండి. 20 years. అండ్ ఏమైనా సెంటిమెంట్ ఉందా దీని వెనుక? This is my first remunerations product. Okay. The first remuneration which I have took in this industry. Immediately I went to the shop and purchased this guitar. Okay. So with my first remuneration. With first payment, first remuneration తో ఇది తీసుకున్నారు మీరు. Correct. ఎంత అని అడగొచ్చా? ఇప్పుడు 33,000 అంత ఉంది. ఇది నాకు 10,000 అంత పడింది అప్పుడు. Okay, nice. So can you play something for us if possible? Yeah, sure, please. నార్మలీ ఎనీ కమర్షియల్ సినిమా చూస్తే దానికి ఒక థీమ్ ఉంటుంది, దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇట్స్ ఈజీ టు డిజైన్ అండ్ కంపోజ్. కానీ ఈ సినిమా సంథింగ్ డిఫరెంట్, చాలా జాగ్రత్తగా చేయాలి. సో స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఏమేమి పాటించారు, ఏమేమి సాంగ్స్ చేశారు మీరు? యూజువల్లీ మనకి సూపర్ హీరో ఫిలిం అంటే కనుక డైరెక్ట్గా మనకి సూపర్ హీరోకి ఒక థీమ్ అనేది చేసుకుంటూ ఉంటాం. ఇన్ జనరల్గా వాడుకుంటే ఒక థీమ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఫిలింకి వచ్చేటప్పటికి వెనకతల ఆంజనేయ స్వామి అంటారు. ఆంజనేయ స్వామి తాలూకా ఎలివేషన్ ఇస్తే గనక ఆటోమేటిక్గా దాని తాలూకా రిజంబ్లెన్స్ సూపర్ హీరో మీద కూడా పడుతుంది. కాబట్టి సో వీ ట్రై టు ఎలివేట్ ద సూపర్ హీరో థీమ్ విత్ శ్రీ రామదూత స్తోత్రం అని చెప్పి శ్రీ హనుమత్ బడబాలన స్తోత్రం అని ఏదైతే ఉందో దానినే కంపోజ్ చేసి ఒక థీమ్లా వాడడం జరిగిందండి. ఇందులో రమ్ 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 రక్తవర్ణం అని బీజాక్షరాలతో ఏదైతే ఉందో దాన్ని చేశానండి. ఓకే. సో ఇంటర్వ్యూస్ ఎక్కువ హీరో హీరోయిన్స్ ఇస్తారు, కానీ ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చారు, ఇంటికి వచ్చాము, ఈ క్రియేటివ్ స్టూడియోలో కూర్చున్నాం, స్టూడియో ఇప్పుడు చూపిస్తారు. మీరు అన్నది చిన్న స్టూడియోలోనే స్టార్ట్ చేశారు. ఎలా ఉంటుంది మీ రొటీన్, మీరు చూపిస్తారా? ఇది జస్ట్ మై వర్క్ స్టేషన్ అండి. మేము మేజర్ పార్ట్ ఏదైతే ఉందో అది ఒక స్టూడియో అనేది తీసుకున్నాం అనమాట. ఒక 4 months అలాగా మేజర్ పార్ట్ అక్కడ కంప్లీట్ చేసుకుని తర్వాత అగైన్ వీ కేమ్ బ్యాక్ టు అవర్ ప్లేస్ హియర్. అంటే నేను ఒక్కడనే కాదండి, నాతో పాటు కూడా ఇంకొక more than 10 members ఆఫ్ ప్రోగ్రామర్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ ఫిలిం. వెరీ నైస్. డే అండ్ నైట్ వాళ్ళు కూర్చుని ఆల్మోస్ట్ లైక్ అసలు నేను ఎంత అయితే దీని గురించి తప్పించానో వాళ్ళు కూడా అదే కమిట్మెంట్తో వర్క్ చేశారు నాకు. బికాజ్ ఇప్పుడు రాత్రి 2 o'clock అయినా, రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయినా కూడా ఇమ్మీడియట్లీ ఏదైనా ఒకటి కావాలి అంటే కనుక ప్రశాంత్ సార్ మేము ఇమ్మీడియట్లీ ఆ టైంకి దాన్ని డెలివర్ చేయడానికి ట్రై చేసాం. సో నేను ఎన్టీవీ ఇంటర్వ్యూ ద్వారా నా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సిద్ధార్థ్ జల్కర్ గారు, థ్యాంక్ యూ ఎబినేజర్ పాల్ ఎబి గారు, థ్యాంక్ యూ హరిహరన్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ వికాస్ బడీసా గారు, థ్యాంక్ యూ సుకుమార్ గారు. దెర్ ఆర్ సో మెనీ ప్లెంటీ ఆఫ్ మెంబర్స్ ఆర్ దేర్. లైక్ అంటే చెప్పుకుంటూ పోతే ఒక వరుస పెద్ద లిస్టే వస్తుందండి. అందరూ కూడా కేవలం ఈ సినిమా బాగుండాలి అని ఒకే ఒక మోటివ్తో కూర్చుని పనిచేశారు రాత్రి బావులు. వాట్ ఎవర్ ద సీక్వెన్స్ యూ ఆర్ సీయింగ్ అండ్ యూ ఆర్ గెటింగ్ ద గూస్ బంప్స్, దీస్ ఆర్ ఆల్ ద గైస్
బిహైండ్ దట్ సౌండ్ అనమాట. నేను కంపోజ్ చేస్తాను, ఒక బేసిక్ స్ట్రక్చర్ వాయించుకున్నా కూడా మొత్తం అందరం కలిపి ఒక్కొక్కరు స్ట్రింగ్ ప్యాటర్న్ వాయిస్తారు, ఒక్కొక్కరు రిథమ్ పోర్షన్స్ వాయిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ ఫిలింకి కావాల్సిన ప్రతి ఎలిమెంట్ని అందరూ ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కళ్ళు దాన్ని షేర్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ చేయటం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్ యాక్చువల్లీ. రీజన్ టు వాచ్ హనుమాన్ ఈజ్ లైక్ పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి శ్లోకాలు అవి చెప్తే అంతవరకు కనెక్ట్ అవుతుందేమో లేదు నాకు తెలియదు, కానీ ఈ ఫిలిం చూపిస్తే మాత్రం ఒక ఆంజనేయ స్వామి హనుమద్ బడబాలన స్తోత్రం కానివ్వండి, లేదా హనుమాన్ చాలీసా కానివ్వండి, లేదా కొన్ని శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఎంటర్టైనింగ్ వేలో వాళ్ళని అలరిస్తాయని గట్టిగా నమ్ముతున్నాం. హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా బాగా అనిపించింది, చాలా మంచి విషయాలు చెప్పారు మాకు. ఇంకా ఐఎమ్ షూర్ దట్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, దట్ వాస్ గౌరా హరి గారు. చాలా మంచి విషయాలు చెప్పారు. హనుమాన్ వెళ్ళి చూడండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వెళ్ళి చూస్తే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. దీంట్లో శ్లోకాస్ కూడా ఉన్నాయి, ప్లస్ హనుమాన్ చాలీసా కూడా చాలా ఎంటర్టైనింగ్గా చూపించారు. కెమెరా పర్సన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.